తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శివాజీపై మరోసారి పలువురు టాలీవుడ్ హీరోయిన్లు ఫైర్ అయ్యారు. తాను హీరోయిన్ అని, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోవడం ఏంటని శివాజీ వ్యాఖ్యలకు అనసూయ కౌంటర్ ఇచ్చారు. మగవాళ్లకు చెప్పండి, అడవి జంతువుల్లా ఉండొద్దని అంటూ వ్యాఖ్యానించిన అనసూయ అసలు ఆడవాళ్లకు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పొద్దన్నారు. ఆడవాళ్లు అలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అటు చిన్మయి కూడా శివాజీకి మరోసారి కౌంటర్ ఇచ్చారు. శివాజీ నీతులు చెప్పొద్దంటూ హెచ్చరించారు. నటి పాయల్ రాజ్పుట్ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మా డ్రెస్సులపై మాట్లాడే హక్కు శివాజీకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మహిళా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో చెప్పే రైట్ మీకు లేదని తేల్చి చెప్పారు. అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని. సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న. అండ్ బికాస్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ లాంచ్ కాబట్టి, బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు, ఇలా కమెంట్ చేశారు, ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అన్నారు, మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను. నాకు అనిపించింది, ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్లే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్ లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్ లో నార్సిసిజం, ఒక నార్సిసిస్ట్ కు ఉండే లక్షణం ఇది. ఓకే, చాలా మందికి నార్సిసిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి. ఒక మిసోజనిస్టిక్ చాతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో. Everyone, so since yesterday I have been feeling really uncomfortable hearing the remarks made by Shivaji Garu at the event. His harsh words about women and comments on how they should dress were really concerning. I mean, I don't know how come he has so much of audacity to dictate us our choices. And he said, I request all the heroines not to wear revealing outfits. Please wear sarees or dresses that cover your body fully, because beauty lies in complete attire or sari, not in displaying physical assets. And in fact, he has used certain slurs that are used to describe women and their body parts, like samanam, miserable, I don't know, बहुत गलत words use करे उन्होंने. I work in industry, so I think from now on we should request film producers and directors to only make films featuring sarees, because उनके accordingly यही dress appropriate है, right? So I believe it's not right to express such harsh statements on a public platform. मुझे ऐसा लगता है, इसलिए I'm just making this video. As women, we are not telling you how to dress. How can you assume the right to make decisions for us? आपको भी कोई right नहीं है. Or see, today I'm wearing this top because I'm shooting for a song, so I'm supposed to wear this, right? Tomorrow I'm gonna shoot for a sari brand, so again I'm gonna wear sari. Day after tomorrow I'll be shooting for some song that requires me to wear some skirt or a bustier sort of dress, so I'm gonna. రైట్, నటుడు శివాజీ వ్యాఖ్యల మీద మరోసారి మరికొందరు హీరోయిన్లు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. ఇక గతంలోనే రెస్పాండ్ అయినటువంటి చిన్మయి, అలాగే యాంకర్ అనసూయ మరోసారి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దుమారం లేపుతున్నాయి. దాదాపు చాలా మంది కూడా శివాజీకి మద్దతుగా పలుకుతూ తను అన్న దాంట్లో తను చేసిన కామెంట్ లో ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కూడా తనకు చాలా మంది మద్దతు పలికారు సోషల్ మీడియా వేదికగా. కానీ ఇటు శివాజీ మాట్లాడినటువంటి మాటలకు ఇటు అనసూయ, మరో పక్క చిన్మయి
నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. అయితే కొద్దిసేపటి కిందట తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అయితే మనం చూస్తున్నాం శివ నిన్నటి నుంచి నటుడు శివాజీ మరియు యాక్ట్రెస్ అనసూయ, మరోపక్క ఇటు చిన్మయి మధ్యలో మాటల యుద్ధం, అంటే సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం అయితే ముదురుతుంది. హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంపై శివాజీ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఇవాళ ఆయన మధ్యాహ్నం అంటే నిన్న కూడా తన సాయంత్రం సోషల్ మీడియా వేదికగా తను క్షమాపణలు కోవడం జరిగింది. కానీ ఇవాళ అఫీషియల్ గా కూడా మీడియా వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా వేదికగా కూడా తను చేసినటువంటి కామెంట్లకు, ఎస్పెషలీ ఆ ఈవెంట్ లో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని తను కేవలం ఒక 2 పదాలు మాత్రమే లూజ్ టాంగ్ చేశాను కాబట్టి ఆ లూజ్ టాంగ్ కి సంబంధించిన వాక్యాలకు నేను క్షమాపణ చెబుతున్నా అంటూ కూడా మీడియా వేదికగా ఇవాళ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది కూడా, ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా శివాజీ విక్టిమ్ ప్లే చేస్తున్నారని, ఇది నార్తిజం లక్షణం అని కూడా అనసూయ తను ఎప్పుడైతే శివాజీ సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా ఇటు మీడియాను ఉద్దేశించి కూడా మీడియా ముఖంగా తను మాట్లాడిన మాటలకి అనసూయ ఇమీడియట్ గా రియాక్ట్ అవడం, మరొక పక్క ఇటు పాయల్ రాజ్పుత్ కూడా ఈ వాక్యాలకి తను కౌంటర్ ఇవ్వడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం అయితే లేపుతుంది. ఆడవాళ్ల హక్కులు మరియు స్వేచ్ఛలు వాటి గురించి అసలు ఎందుకు పట్టించుకుంటున్నారు శివాజీ, అలాగే ఇటు అనసూయ మరియు శివాజీ మధ్యలో కూడా మాటలు యుద్ధం అయితే నడుస్తుంది. రీసెంట్ గా జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం అయితే రేపు, ఎస్పెషల్లీ మన జీ తెలుగు న్యూస్ డిబేట్ వేదిక చాలా మంది శివ మనం చూస్తున్నాం. శివాజీ మాటలకి అంటే తను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు, తన మాటలకి మేమంతా ఏకీభవిస్తున్నాం, తనకే మా సపోర్ట్ అంటూ కూడా జీ తెలుగు న్యూస్ వేదికగా కూడా శివాజీకి చాలా మంది మద్దతు పలికారు నిన్న డిబేట్ లో. అలాగే ఇవాళ శివాజీ తన మాటలు ఉపసంహరించినట్టుగా కూడా మీడియా వేదికగా అంటే మీడియా ప్రెస్ మీట్ వేదికగా కూడా తను నేను అన్న మాటల్లో ఎలాంటి తప్పు లేదు, ఉన్నా లేనప్పటికీ అయినా కూడా కేవలం ఆ 2 పదాలు ఏదైతే తను కొంచెం బూత్ పదాలు మాట్లాడాడో ఆ 2 పదాలు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నా, మరోసారి మహిళా లోకానికి అందరికీ కూడా అంటే సినిమా ఇండస్ట్రీ కాకుండా తెలుగు మహిళా లోకానికి అందరికీ కూడా నేను క్షమాపణలు కోరుతున్నా అంటూ కూడా తను మీడియా ముఖంగా కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఈ సంభాషణ ఈ కాన్వర్సేషన్ మధ్యలో అనసూయ కూడా యాంకర్ అనసూయ కూడా తన ఒక వీడియో రిలీజ్ చేయడం, అంటే ఇన్స్టాగ్రామ్ లో తన సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో ఒకటి వదలడం, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా కొద్దిసేపటి కిందటే ఆర్ఎక్స్ అన్నట్టు ఫేమస్ అయినటువంటి హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా కొద్దిసేపటి కిందటే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్లపై ఫైర్ అనే విషయం అంటే కేవలం హీరోయిన్ టార్గెట్ చేస్తూ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా కొద్దిమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా కూడా లేదంటే సోషల్ మీడియా వేదికగా శివాజీ మాట్లాడినటువంటి మాటల్లో ఇది తప్పు, ఎందుకంటే తను మాట్లాడిన మాటల్లో బూత్ పదం ఉంది కాబట్టి తను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కొంత చర్చనీయం అంటే కొంత మనం చేసినటువంటి డిబేట్లు కావచ్చు లేకపోతే బయట జరిగినటువంటి పరిణామాలు కొంత చర్చనీయాంశం అయింది. అయితే కొద్దిసేపటి కిందటే ఆర్ఎక్స్ అనే హీరోయిన్ పాయల్ రాజ్ కూడా అసలు ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పొద్దన్నారు, ఆడవాళ్ళు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలంటూ కూడా ఎక్కడైనా ఉందో అంటూ కూడా పాయల్ రాజ్పుత్ ప్రశ్నించడం జరిగింది. అటు చిన్మయి కూడా మనం చూస్తుంటే శివ ఇటు చిన్మయి మరోపక్క అనసూయ యాంకర్ అనసూయ, ఎందుకంటే యాంకర్ అనసూయ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు, నేను ఇప్పుడు ఆర్టిస్ట్ కాదు, దయచేసి నన్ను మహిళా అంటే ఆ కన్వర్షన్ లో కాకుండా నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా 2-3 సినిమాల్లో హీరోయిన్ కి సపోర్ట్ క్యారెక్టర్ కూడా చేశాను, డెఫినెట్ గా ఇది నాకు వర్తిస్తుందని తను నా మనోభావాలు దెబ్బతిన్నట్టు కూడా తను మాట్లాడడం. మరొక పక్క ఇటు సినిమాయి ఇప్పుడే కొద్దిసేపటి కిందట హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా తన మాటలు అంటే తను శివాజీ వాక్యాలకు తన కౌంటర్ ఇవ్వడం జరిగింది శివ. సో ఏది ఏమైనా సో శివాజీ నీతులు చెప్పొద్దు, దయచేసి మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నారంటూ కూడా పాయల్ రాజ్పుత్ శివాజీ వాక్యాలకైతే తీవ్రంగా స్పందించింది. మాటపై మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు, అసలు నువ్వు ఎవరు ఏంటి, మహిళ నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మహిళకి సంబంధించినటువంటి
డ్రెస్సింగ్ అంటే వాళ్ళ వేషధారణ అవ్వచ్చు, లేకపోతే ఈవెంట్ లో ఇటు సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్ లో అవ్వచ్చు, లేదంటే ఏదైనా అసలు మహిళలకు సంబంధించినటువంటి డ్రెస్సింగ్ విషయంలో నీకు ఏం అవసరం అంటూ కూడా పాయల్ రాజ్ కొంత పనిచ్చారు. అయితే మొత్తానికి మనం చూసాం శివ ఇవాళ మధ్యాహ్నం దాదాపు 3 గంటల సుమారులో యాక్టర్ శివాజీ ఈ వాక్యాలకు తను ఏదైతే మొన్న సాయంత్రం అంటే మొన్న రాత్రి జరిగినటువంటి దండోరా ఈవెంట్ లో జరిగిన వాక్యాలకి జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కేవలం తాను 2 లూజ్ టాక్ అంటే మనకు చెప్పారని ఫోన్ లో కూడా చెప్పారనే విధంగా ఉన్నటువంటి 2 పదాలకి మాత్రం తను సొంతగా తన సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ జరిగినటువంటి మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో కూడా మీడియా ముఖంగా కూడా తను ఆ 2 పదాలకి క్షమాపణ చెబుతూ మళ్ళీ ఇవే వాక్యాలు అంటే ఎందుకు అట్లా ఆడవాళ్ళు ఇష్టానుసారంగా డ్రెస్సింగ్ చేస్తున్నారు, కేవలం మొన్న జరిగినటువంటి నిధి అగర్వాల్ కి సంబంధించిన ఒక ఈవెంట్ మన అందరం చూసాం. సేమ్ కేవలం శివాజీ కూడా కేవలం అలాంటి ఈవెంట్లలో కేవలం హీరోయిన్స్ కనిపించేది అర్ధ గంట అయినా కూడా అలాంటి ఈవెంట్లలో అలాంటి డ్రెస్సులతో కనిపిస్తే ఆ రోజు జరిగిన పరిణామాలు ఒకసారి గుర్తు చేసుకున్నట్టు కూడా శివాజీ పదే చేశారు. ఎస్ శివాజీ చేసినటువంటి వాక్యాలు మనం గుర్తు చేసుకుంటే శివ డెఫినెట్ గా ఆ రోజు నిధి అగర్వాల్ ఆ ఈవెంట్ లో తను ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కావచ్చు, ఫ్యాన్స్ దాదాపు 100లాది మంది తన మీద పడడం కానీ ఆ టైంలో ఒకవేళ జరిగితే అంటే డ్రెస్సింగ్ కి సంబంధించి హీరోయిన్ కి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ కి సంబంధించి ఏదైనా జరిగితే దాదాపు 100లాది 1000 కెమెరాల మధ్యలో అది ప్రతిదీ క్యాప్చర్ అవుతుంది. సో అలాంటిది ఎప్పటికీ గుర్తుండిపోయేది. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను తప్ప ఎవరిని కించపరచలేదు కూడా శివాజీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.